హాయ్ ఫ్రెండ్స్, మీ అందరికీ డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగ యువతకు చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం అయితే జరిగింది. ఏపీ జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించి ప్రభుత్వం కీలకమైన అధికారిక ఉత్తర్వులు అయితే విడుదల చేయడం అయితే జరిగింది. మీరు కనుక ఇక్కడ చూసినట్లయితే ఏపీ జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జీవో ఎంఎస్ నెంబర్ 81 22 ఆగస్టు 2026 ద్వారా ఏపీ జాబ్ క్యాలెండర్ 2026కు సంబంధించిన కీలకమైన ఉత్తర్వులు అయితే అఫీషియల్గా రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఈ జాబ్ క్యాలెండర్లో మొత్తం 10,060 వేకెన్సీస్కి అయితే డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా ఉద్యోగాలను అయితే భర్తీ అయితే చేయనున్నారు. ఈ జాబ్ క్యాలెండర్లో మొత్తం 10,060 డైరెక్ట్ రిక్రూట్మెంట్ గవర్నమెంట్ జాబ్స్ అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలను మొత్తం 4 ఫేజెస్లో అయితే భర్తీ చేయనున్నారు. ఈరోజు ఈ వీడియోలో కేవలం మొత్తం వేకెన్సీస్నే చెప్పకుండా ఏ ఫేస్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ సెక్రటరియట్ డిపార్ట్మెంట్ ద్వారా ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఏ పోస్టులు ఉన్నాయి, నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, అన్నింటి డిపార్ట్మెంట్ వైజ్గా అయితే పూర్తిగా అయితే తెలుసుకుందాం. ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు డైలీ ఇలాంటి గవర్నమెంట్ జాబ్ అప్డేట్స్ని అయితే మన ఛానల్లో పోస్ట్ చేయడం అయితే జరుగుతుంది. అవన్నీ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీరు మొదటగా ఇక్కడ అఫీషియల్ నోటిఫికేషన్ కనుక చూసినట్లయితే ఈ జాబ్ క్యాలెండర్లో టోటల్గా 10,060 వేకెన్సీస్కి అయితే రిక్రూట్మెంట్స్ అయితే కండక్ట్ చేయనున్నట్లయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ చూసినట్లయితే మొత్తం 4 స్టేజెస్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి వాటి వివరాలు అయితే ఇచ్చారు. ఇక్కడ ఈ నోటిఫికేషన్స్ని ఎప్పుడు రిలీజ్ చేస్తారు వాటి వివరాలు అయితే ఇక్కడ డేట్స్తో సహా క్లియర్గా మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఆల్రెడీ పేస్ 1కి సంబంధించిన 1,523 వేకెన్సీస్ అనేది హయ్యర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి 15/5/2026 అయితే ఆల్రెడీ రిలీజ్ చేయడం అయితే జరిగింది. ఇక ఫేజ్ 2 విషయానికి వస్తే 3,231 వేకెన్సీస్ అనేది 15 సెప్టెంబర్ 2026 అయితే రిలీజ్ చేయనున్నట్లయితే మెన్షన్ చేశారు. ఈ పేస్ 1లో అనేది గ్రూప్ 1 అలాగే ఇతర సర్వీసులకు సంబంధించి టోటల్ వేకెన్సీ అనేది 3,231 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన క్లియర్ డీటెయిల్స్ మనం ముందు అయితే తెలుసుకుందాం. ఇక ఫేజ్ 3 విషయానికి వస్తే ఇందులో 2,311 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా మనకు అక్టోబర్ 15 అయితే రిలీజ్ చేయనున్నారు. ఫేజ్ 4కి సంబంధించి కనుక చూసినట్లయితే ఇందులో 2,995 వేకెన్సీస్ ఉన్నాయి. ఇవి కూడా అక్టోబర్ 15 అయితే రిక్రూట్మెంట్స్ అయితే ఇవ్వనున్నారు. ఇలా టోటల్గా ఈ 4 ఫేజెస్కి సంబంధించి 10,060 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఫేజ్ 2కి సంబంధించిన డీటెయిల్గా వేకెన్సీస్ వివరాలు కనుక చూసినట్లయితే ఇందులో గ్రూప్ 1 సర్వీసెస్కి సంబంధించి ఈ నోటిఫికేషన్స్ అనేవి 15 సెప్టెంబర్ 2026 అయితే వీటికి సంబంధించిన రిక్రూట్మెంట్ నోటిఫికేషన్స్ అయితే ఇవ్వనున్నారు. ఇందులో టోటల్గా 11 డిపార్ట్మెంట్స్కి సంబంధించి 149 వేకెన్సీస్కి అయితే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు. వీటిలో సంబంధించిన వివిధ వేకెన్సీస్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక వేకెన్సీస్ కనుక చూసినట్లయితే డిప్యూటీ రిజిస్టర్ కోఆపరేటివ్ సొసైటీకి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. ఏటీఓ అసిస్టెంట్ ట్రెజరీ ఆఫీసర్కి సంబంధించి 1, అసిస్టెంట్ కమిషనర్కి సంబంధించి 14 వేకెన్సీస్ ఉన్నాయి. డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్కి సంబంధించి 3, అలాగే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2 సివిల్కి సంబంధించి 36 వేకెన్సీస్ ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 2కి సంబంధించి 12 వేకెన్సీస్ ఉన్నాయి. డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో డిప్యూటీ కలెక్టర్కి సంబంధించి 11 వేకెన్సీస్ ఉన్నాయి. డిస్ట్రిక్ట్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే డిస్ట్రిక్ట్ సోషల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి 4, రీజనల్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్కి సంబంధించి 3, అలాగే ట్రైబల్ వెల్ఫేర్ ఆఫీసర్కి సంబంధించి 3 వేకెన్సీస్ ఉన్నాయి. ఇలా టోటల్గా 149 వేకెన్సీస్కి అయితే గ్రూప్ 1 సర్వీసెస్ నోటిఫికేషన్ అయితే రిలీజ్ చేయనున్నారు. ఇందులో మనకు హైయెస్ట్ వేకెన్సీస్ కనుక చూసినట్లయితే డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ కేటగిరీ 2కి సంబంధించి 36 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఇందులో డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్కి సంబంధించి 35 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే నెక్స్ట్ కనుక మీరు చూసినట్లయితే ఫేజ్ 3కి సంబంధించిన గ్రూప్ 2 సర్వీసెస్ రిక్రూట్మెంట్ వేకెన్సీస్ కనుక ఒకసారి మీరు చూసినట్లయితే డిపార్ట్మెంట్స్ వివరాలు అయితే ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. ఇక్కడ పోస్ట్ నేమ్ కనుక చూసినట్లయితే అసిస్టెంట్ రిజిస్టర్కి సంబంధించి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ ఆఫీసర్కి సంబంధించి 40 వేకెన్సీస్ ఉన్నాయి. మున్సిపల్ కమిషనర్ గ్రేడ్ 3కి సంబంధించి 6 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఎంపీడీఓ డిప్యూటీ ఎంపీడీఓ పోస్ట్కి సంబంధించి 170 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే డిప్యూటీ తహసీల్దార్ పోస్టులు కనుక చూసినట్లయితే 200 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. నెక్స్ట్ ప్రొహిబిషన్ ఎక్సైజ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 25 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సబ్ రిజిస్టర్ గ్రేడ్ 2కి సంబంధించి 7 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 4,
సీనియర్ అకౌంటెంట్ హెచ్ఓడికి సంబంధించి 90, అలాగే జూనియర్ అకౌంటెంట్కి సంబంధించి 48 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 59 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే ఏఎస్ఓ అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి సంబంధించి 8 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇలా టోటల్ గా గ్రూప్ 2 సర్వీసెస్ కి 673 వేకెన్సీస్ కి అయితే ఇందులో రిక్రూట్మెంట్స్ అయితే ఇవ్వనున్నారు. ఇందులో జూనియర్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి ఇక్కడైతే రిమూవ్ చేయడం అయితే జరిగింది. అలాగే మిగిలిన ఇతర వేకెన్సీస్ వివరాలు కనుక ఒకసారి చూసినట్లయితే అగ్రికల్చర్ అండ్ కోఆపరేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి హార్టికల్చర్ ఆఫీసర్లో 45 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే యానిమల్ హస్బెండరీ డైరీ డెవలప్మెంట్కి సంబంధించి వెటర్నరీ అసిస్టెంట్ సర్జన్ విఏఎస్ క్లాస్ సికి సంబంధించి 164 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2కి సంబంధించి 29 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ 26 ఉన్నాయి. అలాగే టెక్నికల్ అసిస్టెంట్ పీసీసీఎఫ్కి సంబంధించి 20 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 15 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్కి సంబంధించి 4, అలాగే అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజనీర్కి సంబంధించి 40 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇక ఈ ఫేజ్ 2లో అత్యధిక వేకెన్సీస్ ఉన్న డిపార్ట్మెంట్ ఏదంటే హోంశాఖ. ఇందులో టోటల్గా పోలీస్ కానిస్టేబుల్కి సంబంధించి 542 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే పోలీస్ కానిస్టేబుల్ ఆర్మర్ రిజర్వ్కి సంబంధించి 205 ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ కమ్యూనికేషన్కి సంబంధించి 200 వేకెన్సీ అయితే ఉన్నాయి. పోలీస్ కానిస్టేబుల్ డ్రైవర్కి సంబంధించి 198 వేకెన్సీస్ ఉన్నాయి. సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ సివిల్కి సంబంధించి 182 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే రిజర్వ్డ్ సబ్ ఇన్స్పెక్టర్కి సంబంధించి 116 వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఎస్ఐ పోలీస్కి సంబంధించి కమ్యూనికేషన్లో 50 వేకెన్సీ అయితే ఉన్నాయి. సైంటిఫిక్ అసిస్టెంట్కి సంబంధించి 43, పోలీస్ కానిస్టేబుల్ మెకానిక్కి సంబంధించి 15, అలాగే ఎస్ఐ పోలీస్ పీటీఓకి సంబంధించి 10 వేకెన్సీ అయితే ఉన్నాయి. ఇందులో ఫోటోగ్రాఫర్, ల్యాబ్ టెక్నీషియన్, అటెండెంట్, డార్క్ రూమ్ అసిస్టెంట్, ల్యాబ్ అసిస్టెంట్ వివిధ శాఖలకు సంబంధించి చాలా వేకెన్సీ అయితే ఉన్నాయి. అలాగే ఇందులో జైల్ వార్డర్కి సంబంధించి 150 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే వార్డర్ ఉమెన్కి సంబంధించి 21. ఇలా అన్ని వేకెన్సీస్ కలుపుకొని హోంశాఖలో టోటల్గా 3082 వేకెన్సీస్ అయితే రిలీజ్ చేయనున్నారు. నెక్స్ట్ ఫేజ్ 3లో ఇంజనీరింగ్ మరియు అదర్ డిపార్ట్మెంట్స్లో కూడా 1638 వేకెన్సీస్కి రిక్రూట్మెంట్స్ అయితే ఇవ్వనున్నారు. వాటి యొక్క డీటెయిల్స్ అయితే మీరు ఇక్కడ చూడొచ్చు. మీరు ఇక్కడ చూసినట్లయితే ఏపీ ట్రాన్స్కో అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సివిల్ ఎలక్ట్రికల్ అలాగే టెలికామ్ సంబంధించి 200 వేకెన్సీ ఉన్నాయి. ఏపీ ఈపీడీసీఎల్లో 135, ఏపీ ఎస్పీడీసీఎల్లో 134, అలాగే ఏపీ జెన్కోలో 100 వేకెన్సీస్ ఉన్నాయి. అలాగే ఏపీ సిపిడిసిఎల్లో 60 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇందులో కనుక మీరు చూసినట్లయితే ఈ ఇంజనీరింగ్ మరియు అదర్ డిపార్ట్మెంట్స్లో గ్రూప్ 2 సర్వీసెస్కి సంబంధించి 673 ఉన్నాయి. ఇంజనీరింగ్ మరియు అదర్ డిపార్ట్మెంట్స్లో 1638 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ ఫేజ్ 2లో టోటల్గా 2311 వేకెన్సీస్కి అయితే నోటిఫికేషన్స్ అయితే ఇవ్వనున్నారు. అలాగే నెక్స్ట్ చూసినట్లయితే ఫేజ్ 4కి సంబంధించిన వేకెన్సీ వివరాలు అయితే ఒకసారి చూద్దాం. ఇది స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఇందులో మనకు డిఎస్సి ద్వారా అయితే రిక్రూట్మెంట్ అయితే కండక్ట్ చేయనున్నారు. ఇందులో చూసినట్లయితే ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్, అలాగే ఇన్స్ట్రక్టర్స్, అలాగే డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్కి సంబంధించి టోటల్గా 2991 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అలాగే అసిస్టెంట్ డైరెక్టర్కి సంబంధించి 4 వేకెన్సీ అయితే ఉన్నాయి. టోటల్గా ఈ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో 2995 వేకెన్సీలు అయితే ఉన్నాయి. వీటికి సంబంధించి అయితే అక్టోబర్ 15న అయితే వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అయితే రానున్నాయి. ఇప్పుడు మొత్తం జాబ్ క్యాలెండర్ను ఒకసారి ఫైనల్గా చూసినట్లయితే ఇందులో 10,060 ప్రభుత్వ ఉద్యోగాలకు ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ అయితే భారీ నోటిఫికేషన్లు అయితే ఉన్నాయి. ఇందులో పేస్ 1కి సంబంధించి 1523, హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఆల్రెడీ 15/5/2026 నోటిఫికేషన్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఇక ఫేజ్ 2కి సంబంధించి చూసినట్టయితే 3231 పోస్టులకు అయితే నోటిఫికేషన్ అయితే 15 సెప్టెంబర్ 2026 అయితే రిలీజ్ చేయనున్నారు. అలాగే ఫేజ్ 3కి సంబంధించి చూసినట్టయితే ఇందులో 2311 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. వీటికి సంబంధించిన నోటిఫికేషన్స్ అనేది 15 అక్టోబర్ 2026 అయితే రిలీజ్ చేయనున్నారు. అలాగే ఫేజ్ 4కి సంబంధించిన వేకెన్సీలు కనుక చూసినట్లయితే ఇందులో 2995 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ నోటిఫికేషన్ అనేది 15 అక్టోబర్ 2026 అయితే రిలీజ్ చేయనున్నారు. ఇప్పటి వరకు ఈ జాబ్ క్యాలెండర్ 2026కి సంబంధించిన అన్ని డీటెయిల్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఇలానే మరిన్ని జాబ్ అప్డేట్స్ కనుక మీకు కావాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.